నమస్తే అండి. ఈరోజైతే నేను చాలా టేస్టీగా ఉండే మసాలా ఎగ్ కర్రీ అండి చేస్తున్నాను. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందైతే కడాయి పెట్టుకున్నాను. ఇందులో నూనె వేసుకుందాం. మనం నూనె మరీ తక్కువ లేకుండా సరిపడా వేసుకోవాలండి. కొద్దిగా అయితే నూనె వేడెక్కాలి. చూడండి, నూనె అయితే వేడెక్కింది. నేనైతే 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. 1 టమాటాలు అండి, 400 గ్రాములు ఉల్లిపాయలు అనుకోండి. ఇంకా ఇవి 4 అంటే పెద్ద సైజు ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఒక 5 పచ్చిమిరపకాయలండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటాయండి, తినడానికి కూడా బాగుంటాయి. ఇందులో మనం పసుపు వేసుకుందాం. రుచికి తగినంత ఉప్పు వేసుకుందామండి. ఇవి ముందు వేసుకుంటే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి. ఏ కూరకైనా ముందు వేసుకుంటే బాగా మగ్గుతాయండి. చూసుకుని వేసుకుందాం ఉప్పు. వేస్తే ఉల్లిపాయలు బాగా కలుపుకుందాం. ఈ ఉప్పు కొంచెం పట్టేలాగా ఇవి బాగా మగ్గాలండి. ఉల్లిపాయలు మధ్యలో మధ్యలో ఇలా కలుపుకుంటా మనం బాగా వేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే చూడండి, ఉల్లిపాయలు అయితే బాగా మగ్గాయండి. ఇక్కడ మధ్యలో మధ్యలో నేను కలుపుతూనే ఉన్నాను. చూడండి, ఇలా మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత మనం కొద్దిగా మసాలా వేసుకుందాం. ఇందులో మసాలాతోటి చాలా టేస్ట్ అండి. చూడండి, ఒక 2 స్పూన్లు అంతా అండి. చూడండి, ఉల్లిపాయలు వేస్తే పచ్చివాసన అనేది బాగా పోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పచ్చి మసాలా అండి, ఇందులో అన్నీ ఉంటాయి. ఎలాగైనా తినొచ్చండి. చపాతీకైనా తినేసి కర్రీ, రైస్లోకి, చపాతీకి, పుల్కాకి ఎలాగైనా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా అయితే కొద్దిగా వేగాలండి. చూడండి, మసాలా అయితే వేగిపోయింది. దీంట్లో మనం కారం వేసుకుందాం. కారం తినదగినంత అండి. కారం ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటున్నాను కదండి, నేనైతే కారం కొద్దిగా తక్కువ వేసాను. పచ్చిమిరపకాయలు ఎక్కువ తినకపోతే మీరు కారం కొద్దిగా ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. కొద్దిగా వేగాలండి ఈ కారం అయితే. ఇలా కొద్దిగా ఒకసారి కలుపుకుంటే సరిపోద్దండి. చూడండి, 1/4 కేజీ టమాటాలు గ్రేవీ చేసుకోవాలి, ప్యూరీ చేస్తున్నానండి. టమాటాలు అన్నీ వేసేసుకున్నాము. ఇదైతే బాగా కలుపుకుందాం. కలిసేలాగా చూడండి. కారం సరిపోదు అనుకుంటే మీరు కారం వేసుకొచ్చండి. నేనైతే పచ్చిమిరపకాయలు వేస్తాను కదా, సరిపోద్ది. ఇప్పుడే పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి. ఇందులో ఉడికితే టేస్ట్ బాగుంటాయి. చూడండి, ఇది అయితే బాగా కలిపేసుకుందాం. కలిసేలాగా ఇందులో ఉడికితే బాగుంటాయి టమాటాలు. ఇవి కొద్దిగా టమాటాలు పచ్చివాసన పోయే వరకు వండుకుందామండి. చూడండి, ఎలా దగ్గరకంటే ఉడికిందో. ఈ నీళ్ళని ఉడికిపోయాయి టమాటాల్లో. ఇప్పుడు మనం ఇందులో నీళ్ళు వేసుకుందాం. మన కూరకు సరిపడా వేసుకుందామండి. గ్లాసు కొద్దిగా తక్కువ, 1/4 గ్లాస్ వేసుకున్నానండి. ఇప్పుడు ఈ కూర అయితే బాగా కలిపేసుకొని ఉప్పు చూసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుందండి కూర, మీరు ట్రై చేయండి ఒకసారి. ఉప్పు అయితే కొద్దిగా తక్కువ ఉందండి, వేసుకుంటాను నేను. ఇందులో ఇప్పుడు గుడ్లు వేసేసుకుందాం. 6 గుడ్లు తీసుకున్నానండి. ఇదైతే బాగా కలిపేసుకున్నాం. ఈ గుడ్లు ఈ కూరలో ఉడికితేనే టేస్ట్ బాగుంటాయండి. ఉప్పు కారం బాగా లాక్కొని బాగా రుచిగా ఉంటాయి. చూడండి, ఇలాగా వండుకుందాం మనం ఇప్పుడు. చూడండి, ఇలా దగ్గరకంటే వండుకుంటే అయిపోద్దండి. ఇంతే ఎగ్ మసాలా కర్రీ
ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.